నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం కాకినాడ జిల్లాలోని చాలా శక్తివంతమైన మరియు మహిమలు గల క్షేత్రమైన మురారి కనకదుర్గ అమ్మగుడి గురించి తెలుసుకుందాం. పొలాల తోటల మధ్యలో ప్రకృతి ఒడిలో వెలసిన ఈ అమ్మవారి మహిమలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో గుడి స్థల పురాణం, అక్కడ జరిగే జాతర మరియు మీరు ఎలా వెళ్లాలో మొత్తం వివరాలు చూద్దాం. ఈ గుడి కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా మీరు రాజమండ్రి నుండి వచ్చినా లేదా కాకినాడ నుండి వచ్చినా నేషనల్ హైవే 216 మీద రాజానగరం దగ్గర నుండి మురారికి వెళ్ళాలి. రాజానగరం నుండి సుమారు 16-18 కిలోమీటర్లు దూరంలో ఈ గుడి ఉంటుంది. ప్రజా రవాణా రాజానగరం నుండి ఆటోలు లేదా బస్సులు దొరుకుతాయి. స్థల పురాణం సుమారు 60 ఏళ్ల క్రితం మురారి గ్రామానికి చెందిన వేగుళ్ల శేషమ్మ అనే భక్తురాలు కలలో అమ్మవారు కనిపించి తాను పొలాల్లో వేప చెట్టు రూపంలో ఉన్నానని చెప్పారట. ఆ తర్వాత గ్రామస్తులు వెళ్లి చూడగా అక్కడ ఆ చెట్టు కనిపించింది. మొదట్లో కేవలం వేప చెట్టునే పూజించేవారు. సుమారు 12-15 ఏళ్ల క్రితం ఒక భక్తుడు అమ్మవారి విగ్రహాన్ని తలపైన పెట్టుకుని నడుచుకుంటూ వచ్చి ఈ చెట్టు కిందే ప్రతిష్ఠించారు. మురారి దుర్గమ్మ గుడిలో ఆషాఢమాసం చాలా ప్రశస్త్యమైనది. ఈ మాసంలో భక్తులు తండోతండాలుగా వస్తారు. ముఖ్య జాతర ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో సంక్రాంతి పండుగకి ముందు ఇక్కడ చాలా గొప్పగా జాతర జరుగుతుంది. ఇది సుమారు నెల రోజుల పాటు జరిగే సంబరం. ఈ టైంలో చుట్టుపక్కల గ్రామాల నుండి లక్షల సంఖ్యలో జనం వస్తారు. ప్రత్యేక రోజులు మంగళవారం మరియు ఆదివారం రోజు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ ఒక విశేషమైన నమ్మకముంది. సంతానం లేనివారు గుడి దగ్గర ఉన్న ఉయ్యాల కడితే అమ్మవారి కృపతో పిల్లలు పుడతారని నమ్ముతారు. అలాగే కష్టాల్లో ఉన్నవారు వేప చెట్టుకి ముడుపులు కడతారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వంట చేసుకొని అమ్మకి నైవేద్యం పెట్టి అక్కడే వనభోజనాలు చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మురారి కనకదుర్గ అమ్మగుడి చరిత్ర మరియు విశేషాలు. మీరు కూడా తప్పకుండా ఈ క్షేత్రం దర్శించండి. ప్రకృతి మధ్యలో అమ్మవారి దర్శనం మీకు మంచి మనశ్శాంతినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.